వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా పసిడి ప్రియులకి గుడ్ న్యూస్. బంగారం ధరలు 2026లో ఎలా ఉండబోతా ఉన్నాయి అనే దానికి సంబంధించి గూగుల్ సెర్చ్ ఇంజన్లో లక్షలాది మంది సెర్చ్ చేస్తూ ఉన్నారు. గూగుల్ తల్లి ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్న 2026లో గోల్డ్ ధర ఎలా ఉండబోతా ఉంది అని సెర్చ్ చేస్తున్నారు. 2025లో బంగారం ధర 60% పెరిగింది. 2024లో 14% పెరిగింది. 2023లో 12% పెరిగింది. సహజంగా బంగారం ధరలు కనుక మనం పరిశీలించినట్లయితే చరిత్రలో ప్రతి సంవత్సరం 10 నుంచి 12, 13, 14, 8% పెరుగుతూ ఉంటుంది. క్రమంగా పెరుగుతూ ఉంటుంది బంగారం ధర. 2025లో మాత్రం ఎవరూ ఊహించని విధంగా బంగారం ధర 60% పెరిగిపోయింది. ఇప్పటికే 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ లైఫ్ టైం హైయెస్ట్గా 1,35,000 కూడా దాటిపోయింది. ఆ తర్వాత కొంచెం తగ్గి 1,30,000 వద్ద 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములు నడుస్తూ ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మొదటిసారిగా ఔన్స్ గోల్డ్ అంటే 31 గ్రాముల ప్యూర్ గోల్డ్ $4,200 దాటిపోయింది. అయితే మరి 2026లో పరిస్థితి ఏంది? 2025 ఇంకెలాగో అయిపోయింది, ఇంకొక నెలే కాబట్టి 2026 గురించి ఎక్కువ మంది బంగారం ధర ఎలా ఉండబోతా ఉందని చెప్పేసి కామెంట్లు చేస్తూ ఉన్నారు. గూగుల్లో కూడా సెర్చ్ చేస్తూ ఉన్నారు. 2026లో కూడా బంగారం ధరలు పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని గూగుల్ బులియన్ మార్కెట్లో విశ్లేషకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే 2026లో ఎంత శాతం పెరగబోతా ఉంది అనేది క్యూరియాసిటీ. దానికి మాత్రం గూగుల్ సమాధానం చెప్పలేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సమాధానం దొరకలేదు. బులియన్ మార్కెట్ వర్గాలు కూడా స్పష్టంగా 30% పెరిగిద్దనో 40% పెరిగిద్దనో చెప్పలేకపోతా ఉన్నారు. ఎందుకంటే 2025లో 60% బంగారం ధరలు పెరిగిపోయాయి. మరి ఇంత బంగారం ధర పెరిగిన తర్వాత ప్రాఫిట్స్ బుకింగ్స్ ఉంటాయి, కొంత అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. ఆ తగ్గిన తర్వాత మరలా పెరుగుకుంటూ వెళ్ళాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో 2026లో బంగారం ధరలు 25 నుంచి 32% దాకా పెరగవచ్చని కొన్ని సంస్థలు, 18 నుంచి 26% దాకా పెరగవచ్చని మరికొన్ని సంస్థలు అంచనాలు వేశాయి. మొత్తం మీద 25, 26లో కలిపి 70% దాకా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు తెలియజేశాయి. గూగుల్ కూడా అదే చెప్పింది. మరి రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా? వెండి ధరలు అయితే అసలు అందుకునే పరిస్థితి లేదు. కేజీ వెండి 2 లక్షల రూపాయలు దాటిపోయింది. రాబోయే రోజుల్లో కూడా ఆ వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. వెండి ఉత్పత్తి చేసే ప్రపంచంలో అగ్రదేశాలు మెక్సికో, చైనా, ఈ దేశాల్లో వెండి ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. పారిశ్రామిక ఉపయోగాలకు వెండిని గరిష్టంగా వాడుతూ ఉన్నారు, సెమీ కండక్టర్ల తయారీలో వాటిలో. దాంతో వెండి ధరలు పట్టుకోవడం సాధ్యం కాదు. కేజీ వెండి 10 లక్షలకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బంగారం ధరలు కూడా పెరగటం అయితే గ్యారంటీ, ఎంత శాతం పెరుగుతాయనే దాని మీద కొంత క్లాష్ ఉంది. కాబట్టి గూగుల్ కూడా ఈ విషయాన్ని క్లియర్గా చెప్పలేకపోయింది. రాబోయే రోజుల్లో విశ్లేషకులు దీనికి సంబంధించి ఎలాంటి రిపోర్ట్స్ ఇవ్వబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.